ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత బంగారం ఉందని నాకెప్పుడు చెప్పలేదేంటి అత్తయ్య గారు మీరు? ఎందుకు? వాటికి కూడా ఏ హిందీనో అరబీనో నేర్పించడానికా? నేను మరీ అంత తెలివి తక్కువ కాదు అత్తయ్య గారు. భాష రాని చోటికి వాటిని నేను ఎలా పంపిస్తాను? మంచి వాళ్ళని చూసి దత్తత ఇచ్చేస్తూ ఉంటాను. సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాలి కదా, ఒంటి మీద బంగారం లేకుండా ఎలా వెళ్తానని మా అమ్మ నా కోసమే ఇచ్చింది. ఓహో, ఉండండి, లోపల పెట్టొస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఆగు పద్మం, ఇలారా ఇలారా. అవును, వ్రతానికి ఎవరెవరు వెళ్తున్నారు? పార్వతి, నేను వదిన వెళ్తున్నాం. ఏమే, మీరు వెళ్తే సరిపోతుందా? మరి ఇంట్లో కాబోయే కోడలు ఆజ్యం ఉంది కదే, తన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. ఏమే, అక్కడెక్కడో అమెరికా నుంచి వచ్చింది, తనకి ఈ వ్రతాలు నోముల గురించి తెలియాలి కదా. రేపు శ్రీనుతో కలిసి చేయాలంటే అవన్నీ తెలిసి ఉండాలి కదే. నిన్ను తన్ను కూడా తీసుకెళ్ళండి. అలాగే తీసుకెళ్తాను. వెంకట్రావు బావ చెప్పేది కూడా నిజమే కదమ్మా. ఎక్కడో పెరిగింది కాబట్టి ఇక్కడి గురించి తెలియదు. అలాంటప్పుడు తనని మీ వెంట తీసుకువెళ్తుంటే నలుగురు పరిచయం అవుతారు, ఇక్కడి సాంప్రదాయాలు పద్ధతులు కూడా తెలుస్తాయి. అలాగేనండి, ఆర్జెంట్ కూడా తీసుకువెళ్దాం. ఏమే, వెళ్ళిన చోట నీ గురించి చెప్పడం కాదే, ఆద్య మనకు కాబోయే కోళ్ళని అమెరికా నుంచి వచ్చిందని చెప్పు. మనకి అది గొప్పగా ఉంటుంది కదా. అలాగే. పద్మం, ఆగమ్మా, ఎందుకు అంత తొందరపడిపోతున్నావు? ఇంకా మాట్లాడటం పూర్తి కాలేదు కదా. అత్తయ్య, ఆగు ఆగు అని వద్దు ఆపుతున్నాడంటే మీ అల్లుడు ఏదో చేయబోతున్నాడు అత్తయ్య. మాట్లాడడానికి ఇంకా ఏముందండి? ఉంది పద్మం, చాలా ఉంది. ఇప్పుడు నువ్వు వ్రతానికి పోతున్నావు, మీ అమ్మ ఇచ్చింది కాబట్టి ఈ నగలు నువ్వు పెట్టుకుంటున్నావు. కానీ కాబోయే కోడలు తను అని చెప్పిన తర్వాత తన ఒంటి మీద ఏమీ నగలు లేకపోతే అది మనకి ఎంత అవమానమే. అయ్యో, వీడు మళ్ళీ కాలుకి మెడకి మెలికేస్తున్నాడే. నా నగలికి పోయే కాలం వచ్చినట్టుంది. బావగారు, మీరు చెప్పండి బావగారు, ఆద్య మాత్రం బోసి మెడుతూ ఉంటే బాగుంటుందంటారా? నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏం బాగుంటుందండి? అందుకని. అవును, నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏం బాగుంటుందిలే. నువ్వు చెప్పేది నిజమే బావా. ఆ, దానికి మనం ఇప్పుడు ఏం చేద్దామంటావు? అది అలా అడిగారు, బాగుంది. ఏముందండి, ఈ నగలో పద్మం పెట్టుకునే కంటే ఆజ్యకు పెడితేనే సరిపోతుంది అంటున్నాను. పెట్టాడమ్మా, వెలికి పెట్టాడు. వీడి కళ్ళు పడ్డప్పుడే అనుకున్నాను వాటికి కాళ్ళు వచ్చేస్తాయని. ఏంటి పద్మం, నోరు అలా తెరిచావు? ఏమే, నువ్వే నిలువెత్తు బంగారానివి, ఇంక నీకెందుకే బంగారం? చూడు, మీ అమ్మకి ఇద్దరు కొడుకులు కాబట్టి, నువ్వు ఒక్కతే కూతురు కాబట్టి ఈ నగలు నీకు ఇచ్చింది. నీకు కూతురైనా కోడలైనా ఆజ్య కదా. ఆ? చివరికి ఈ నగలు నువ్వు ఇవ్వాల్సింది తనకే కదా. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడు ఇవ్వు. అదేదో ఇప్పుడే నీ చేతులతో నువ్వే ఇచ్చేసాయి. ఏరా సీను, నువ్వు మాట్లాడవరా? అన్ని నేనే మాట్లాడుతున్నాను. నాన్న చెప్పేది నిజమే కదమ్మా, ఇవ్వు. రావోయ్ పద్మం, నిన్నిప్పుడు చూస్తూ ఉంటే నీలో పరిపూర్ణమైన అత్త కనిపిస్తుంది పద్మం. నాలో మీకు అంతగా పూర్ణాలు వడలు కనిపిస్తున్నాయా? ఓసి పిచ్చిదానా, పరిపూర్ణం అంటే నువ్వు అనుకుంటున్నట్టు వడలు పూర్ణాలు కాదే, నిండైనా అని అర్థం.
అది కూడా తెలియని అమాయకురాలివి. నేను లేకపోతే ఎలా బతుకుతావో ఏంటో. ఏంటి అలా చూస్తున్నావు? తింటావా? తినటం కాదు, అవకాశం ఉంటే మింగేయాలనిపిస్తుంది. ఏమోయ్, ఆడవాళ్ళకి అందం మీద శ్రద్ధ ఉంటుందని తెలుసు గాని కానీ తింటే పళ్ళు ఎక్కడ అరిగిపోతాయో అని అమాంతం మింగేసేంత శ్రద్ధ ఉంటుందని ఇప్పుడు తెలిసిందో. ఏ మాటగా మాట చెప్పాలి పద్మం. కోడలికి నువ్వు అలా నగలన్నీ ఇచ్చేసావు చూడు, ఆ ఆనందం, ఆ కిక్కే వేరబ్బా. బంగారం లాంటి నా నగలు నా చేతులతోనే దానికి ఇప్పించడం నీకంత ఆనందంగా ఉందా? ఒంట్లో అవయవం అయినా ఆనందంగా ఇస్తాను కానీ బంగారం ఇవ్వను. అలాంటిది నా చేతులతో బంగారాన్ని చెప్తాం మీ పని. ఏంటి పద్మం? పావండి. పావా? ఏది ఏది పామేది? ఈ మొదనష్టపు తెలివితేటలకి ఏం తక్కువ లేదు. కాస్తలో తప్పించుకున్నాడు. పామేది? ఆహా, పాము వెళ్ళిపోయినట్టుందండి. ఓహో, దొంగ పాము. దొంగ మొహానికి ఎన్ని తెలివితేటలో. తిడదామంటే మాటలు కూడా రావట్లేదు. ఏ దానికి నీకు దూరపు చుట్టకి ఏమైనా ఉందా? ఆ మెళ్ళో వేసుకుని ఉన్నానులేండి. ఏంటి? అదే శివుడు మెళ్ళో వేసుకుని ఉన్నాడు కదా అంటున్నా. ఓహో, శివుడి మెళ్ళలో ఉందని తిట్టడానికి నోరు రాదు గాని కొట్టడానికి చేతులు, ఇంత పెద్ద కర్ర మాత్రం వస్తాయే. ఏమి భక్తి నీది? చిచ్చి, మీ మొహం చూడాలంటేనే ఒళ్ళు మండిపోతుంది. నా ముఖమా? ఆహా, అబ్బే కాదండి, పావుని కొట్టలేకపోయింది కదా, ఈ కర్రని అంటున్నాను. అనవసరంగా కాళ్ళ మీద కొట్టాను. నెత్తి మీద వేసుంటే పీడ విరగడైపోయొచ్చి. అమ్మ పద్మం, కోటరు మందికి డబ్బులు ఇవ్వవు నువ్వు. అలాంటిది అంత బంగారం ఇచ్చాక నువ్వు ఊరుకుంటావని నేనెలా అనుకుంటానే? మొగుణ్ణి కాబట్టి నీ కళ్ళు నా కాళ్ళ మీద పడతాయని నాకు బాగా తెలుసు పద్మం. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. వెంకట్రావు అంటే అదేనే పిచ్చి పద్మం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.